ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఈరోజు మనకు తీసుకుని వచ్చిన సందేశం ఏంటంటే, తల్లి, అక్షరాల 50 లక్షల రూపాయలు నీ చేతికి అందబోతున్నాయి. ఇప్పుడే తెలుసుకో బిడ్డ, నిర్లక్ష్యం చేయకు. ఇది బాబా ఇచ్చే దివ్య అవకాశం. ఎప్పుడో, ఎలా, ఎందుకు అనేది. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతకీ ఈరోజు బాబా గారు ఇచ్చే 50 లక్షల రూపాయలు మీలో ఎంతమంది అందుకోబోతున్నారో తెలుసుకుందాం. ఈ రోజుటి బాబాగారి సందేశం తెలుసుకుండే ముందు మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. శ్రీనివాసరాజ్ గురూజీ అండి, చాలా నమ్మకమైన గురూజీ. మీరు ఎంత పెద్ద సమస్యతోటి వీరిని సంప్రదించినా కూడా దానికి వీరు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అనేది చూయిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. కాంటాక్ట్ అవ్వవలసిన నెంబరు 9618516114. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ చాలా సెక్యూర్గా ఉంచబడతాయండి. మీరు ఎటువంటి సమస్యతో వచ్చినా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఆ రోజుల్లోనే పరిష్కారం చూపబడును. మేము కూడా చిన్న సమస్యలు వచ్చినట్లయితే మేము గురువు గారిని కాంటాక్ట్ అవుతామండి. ఇక ఆలస్యం చేయకుండా, అనుమానపడకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా శ్రీనివాసరాజ్ గురూజీ గారు మీకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అనేది చూయిస్తారండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని విందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, కొన్ని మాటలు వింటే నీ మనసు మారిపోతుంది. కొన్ని సంకేతాలు నీ జీవితాన్ని మార్చేస్తాయి. మరి ఈరోజు నేను చెప్తున్న మాట, నీ జీవితంలో ఆ 50 లక్షల రూపాయల ఆశీర్వాదం వచ్చే సమయం దగ్గరలోనే ఉందని. కానీ అది డబ్బు రూపంలో కాకపోయినా ఆ ఆశీర్వాదం విలువ మాత్రం అక్షరాల 50 లక్షలకు సమానం. బాబా నీకు ఇచ్చే పరీక్ష, నీకు చూపించే మార్గం, నీకు ఇచ్చే వ్యక్తి, వీటిల్లోనే ఆ రహస్యం దాగి ఉంది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, ఈ బాబా చూపించే మొదటి సంకేతం ఏంటో తెలుసుకో బిడ్డ అంటున్నారు బాబా గారు. బాబా ఇచ్చే ఆశీర్వాదం ముందుగా సంకేత రూపంలోనే వస్తుంది. చాలామంది ఆ సంకేతాన్ని గమనించరు, కానీ నీకు మాత్రం ఇది తప్పక తెలుస్తుంది. మొదటి సంకేతం, రాత్రి నిద్రపోయే ముందు నీ మనసులో ఎవరో పేరు లేదా చిత్రం వస్తుంది. అది సాయిబాబా పంపుతున్న మొదటి సూచన. ఆ వ్యక్తి నీ జీవితానికి దారితీసే తాళం చెవి అవుతాడు. అతను నీకు ఇచ్చే ఒక చిన్న సహాయం, ఒక మాట, ఒక సలహా తర్వాత పెద్ద మార్పుకి కారణమవుతుంది. బాబా చెప్తున్నారు, నేను నీ చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనే వస్తాను. నా రూపం చూసి కాదు, నా సంకేతం గుర్తించు. ముందుగా వెయ్యి బిడ్డ అడుగు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా ఆశీర్వాదం రాకముందు ప్రతి భక్తుడికి ఒక పరీక్ష తప్పదు. ఆ పరీక్షలో నీ సహనం, నీ నమ్మకం, నీ కృతజ్ఞతే పరీక్షిస్తాడు. కొన్ని రోజులు నీ పని ఆగిపోతుంది, డబ్బు రాదు, ఆరోగ్యం తగ్గుతుంది. ఇవి నీకు శిక్షలు కాదు బిడ్డ, ఇవి నీ అహంకారం తొలగించడానికి వచ్చిన శుద్ధమైన క్షణాలు. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, నేను ఇచ్చే ముందు నీ చేతులు శుభ్రం చేస్తాను బిడ్డ. నేను ఆశీర్వదించే ముందు నీ మనసు పవిత్రం చేస్తాను. ఆ కష్ట సమయమే నీ 50 లక్షల ఆశీర్వాదానికి తలుపులు తీయబడుతుంది. అసలు తల్లి, నీకు నిజమైన సంపద అంటే ఏంటో తెలుసా? నేను చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఈ సందేశం డబ్బు గురించి కాదు. ఇది దైవ ఆశీర్వాదం, సంపద, గౌరవం, ఆరోగ్యం, సంతోషం, విజయం గురించి. 50 లక్షల రూపాయలు అనే మాటకు బదులు జీవితంలో ఒక్కసారిగా వచ్చే 50 రెట్ల ఫలితం అని అర్థం చేసుకో. నీ వ్యాపారం నిలిచిపోయిందా? ఉద్యోగం రావడం లేదా? కుటుంబంలో అర్థం చేసుకునేవారే లేరా?
బాబాగారు చెప్తున్నారు. ఇప్పటి వరకు మూసుకుపోయిన తలుపులు ఒక్కసారిగా తెరుస్తాను. ఎవరు ఇతను సాధించలేడు అని అనుకున్నారో వారే ఆశ్చర్యపోతారు. ఆశీర్వాదం రాబోతున్న సంకేతం, నీ చుట్టూ అకస్మాత్తుగా మారే వాతావరణం, సమాధానాలు, అవకాశాలు, కొత్త వ్యక్తులు, ఇవన్నీ బాబా రూపాలే. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా ఇచ్చే ఆ 50 లక్షల రహస్యం ఎలా గుర్తించాలో చెప్తాను తల్లి అంటున్నారు బాబాగారు. శ్రద్ధగా వినండి. నీ చేతిలో 50 లక్షలు పడే సమయం దగ్గరలోనే ఉంది. కానీ అది ముందుగా సేవ రూపంలో వస్తుంది. బిడ్డ, ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే ఇది బాబా ఇచ్చిన అవకాశం అని భావించు. ఎందుకంటే బాబా ఒక సత్యం చెప్తాడు, నేను ఇచ్చే ప్రతి రూపాయి ముందుగా పరీక్ష రూపంలో వస్తుంది. నువ్వు ఎవరికైనా ఒక్క రూపాయి సహాయం చేస్తే బాబా దానికి 100 రెట్లు తిరిగి ఇస్తాడు. ఒక మనిషికి మంచి మాట చెప్పిన దాన్ని ఆయన లక్షల రూపాయల విలువగా మారుస్తారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా నీకు పంపబోయే వ్యక్తి గురించి తెలుసుకో తల్లి అంటున్నారు. బాబా ఆశీర్వాదం ఒక్కసారిగా రాదు, ఒక వ్యక్తి ద్వారా వస్తుంది. ఆ వ్యక్తి కొత్తగా పరిచయం అయ్యే ఆఫీస్ సహోద్యోగి కావచ్చు, లేక నిన్ను మర్చిపోయిన పాత స్నేహితుడు కావచ్చు, లేక సోషల్ మీడియాలో నిన్ను గుర్తించే ఒక సహాయం చేసే మనిషి కావచ్చు. బాబా చెప్తుంటారు, నువ్వు కోరుకున్నది నేను ఇస్తాను, కానీ అది నీకు పంపించే వ్యక్తిని గుర్తించగలవా లేదా అనేదే నీ పరీక్ష. ఎప్పుడైనా నీ హృదయం ఒక్కసారిగా ఉప్పొంగుతుందా? ఎవరో వ్యక్తి చెప్పిన మాటలతో కన్నీళ్లు వస్తున్నాయా? అదే బాబా సంకేతం బిడ్డ. ఆ క్షణమే బాబా నీ తల మీద చెయ్యి ఉంచిన సమయం. బాబా నిన్ను పరీక్షించే విధానం. బాబా ఇవ్వబోయే 50 లక్షల ఆశీర్వాదం కోసం ఒకే ఒక షరతు ఉంది, అవిశ్వాసం చేయకూడదు. ఒకరోజు నువ్వు కూడా బాబా నాకు దయ చూపడం లేదు అని అనుకుంటే ఆశీర్వాదం కొంత ఆలస్యం అవుతుంది. బాబా చెప్తున్నారు, నీ నమ్మకం నాకు దారిగా ఉంటుంది బిడ్డ. నువ్వు నమ్మకం కోల్పోతే నేను ఎలా వస్తాను? కాబట్టి ఈ రోజు నుంచే నీలో ఒక నిర్ణయం తీసుకో. ఎంత ఆలస్యమైనా నేను నమ్మకాన్ని కోల్పోకు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, బాబా ఇచ్చే ఆశీర్వాదం తేలికగా కనిపించదు. ముందుగా అది ఒక సాధారణ సంఘటనలా ఉంటుంది, కానీ తర్వాత అది నీ జీవితాన్ని మార్చే మహద్భావంగా మారుతుంది. ఉదాహరణకు, నువ్వు ఒకరోజు ఆలయానికి వెళ్ళి దానంలో 1 రూపాయి వేశావు అనుకో. అది చిన్నదే అనిపించిన, కానీ ఆ రోజు నుండి నీ కర్మదారి మారుతుంది. కొన్ని రోజుల్లో నీకు ఒక అవకాశం వస్తుంది, అది నీ జీవితాన్ని 50 లక్షల విలువగా దిశగా తీసుకొని వెళ్తుంది. నిజమైన 50 లక్షల వరం అంటే ఏమిటో చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఈ వరం డబ్బు రూపంలో కాకపోవచ్చు. అది వైద్యం లేని రోగం నయం కావడం, కుటుంబం కలిసిపోవడం, ఉద్యోగం రావడం, అప్పు తీర్చుకోవడం, సంతోషం తిరిగి రావడం కావచ్చు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, నీ ఆర్థిక స్థితి మారకపోయినా నీ ఆత్మ ధనవంతం అవ్వాలి బిడ్డ. అదే ఆయన ఇచ్చే నిజమైన 50 లక్షల వరం. నీ పూర్తి పరీక్ష అయ్యాక ఒకరోజు నీ హృదయం హఠాత్తుగా నిండిపోతుంది. ఆ రోజు బాబా నీ చేతిలో నా ఆశీర్వాదాన్ని ఉంచుతారు. నువ్వు ఆ సమయంలో ఒక చిన్న సంకేతం గమనిస్తావు, బాబా చిత్రం, బాబా మాట, బాబా సువాసన, లేదా ఎవరో చెప్పిన సాయిరాం అనే పదం. ఆ క్షణమే బాబా నీ ఆశీర్వాదం అందించిన సమయం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ చేతికి 50 లక్షల ఆశీర్వాదం రానుంది, కానీ నువ్వు దాన్ని నమ్మి దానికోసం నీ హృదయాన్ని సిద్ధం చేస్తేనే అది నిజమవుతుంది. నిన్ను నేను మర్చిపోలేదు, నేను నీ వెనుక నిలబడి ఉన్నాను. కాస్త కళ్ళు మూసి సాయిరాం అనగానే నా చేతులు నీ తల మీద ఉంటాయి. ఇప్పుడు నువ్వు వింటున్న ఈ సందేశం సాధారణం కాదు బిడ్డ, ఇది నీకు బాబా పంపించిన ప్రత్యక్ష సంకేతం. ఈ వీడియో విన్న వెంటనే నువ్వు చేసే పని, ఒకసారి బాబా చిత్రానికి ముందుగా సాయిరాం అని చెప్పు. ఆ తర్వాత నీకు ఉన్న చిన్న సమస్యను ఆయన పాదాల వద్ద ఉంచు. రాత్రి నిద్రకు ముందు ఆ మాటను చెప్తూ పడుకో, బాబా నీ ఆశీర్వాద రూపంలో 50 లక్షల వరం స్వీకరించడానికి నేను సిద్ధం అని. నీ హృదయాన్ని నింపే ఆ దివ్యశక్తి నీ జీవితంలో కొత్త మార్గం చూపిస్తుంది. ఆ రోజు బాబా నీ పక్కనే ఉంటాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది బాబా ఇచ్చే వరం డబ్బు కన్నా విలువైనది అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ జీవితంలో ఉన్న ప్రతి సంఖ్య నేను రాసినదే. నీ కర్మ గణాంకం 1+1 అంటే 2 అని కాదు. నేను రాస్తే 1+1 100 అవుతుంది. అంటే నువ్వు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయినా బాబా సంకేతం వచ్చే క్షణం నుండి నీ జీవిత గణాంకాలు మారిపోతాయి. నిన్ను అందరూ ఇదిగో సాధారణ మనిషి అని చూసిన వారు
కొద్ది రోజుల్లో ఇదిగో బాబా ఆశీర్వాదం పొందిన వ్యక్తి అని చెప్పుకుంటారు. నీ వృత్తి, నీ వ్యాపారం, నీ పేరు, నీ స్థానం అన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. ఇది 50 లక్షల ఆశీర్వాదం కంటే ఎక్కువైనది బిడ్డ. ఇది జీవిత గణాంకం రాసిన దైవం తన చేతిలో దాన్ని సవరించే క్షణం. బాబా ఆశీర్వాదం రాకముందే కనిపించే 3 సంకేతాలేంటో తెలుసుకుందాం. బాబా మనకు ఇచ్చే ప్రతి వరం ముందుగా 3 సూచనలు చూపిస్తారు. ఈ 3 సంకేతాలు గమనించిన వారు తప్పక ఆశీర్వాదం పొందుతారు. సంకేతం 1, నువ్వు ఎక్కడికైనా పోయినా సాయి అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. రేడియోలో, ఫోన్లో ఎక్కడైనా సాయి అని వినిపిస్తే అది బాబా నీ సమీపంలో ఉన్నారన్న సూచన. 2వది, నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అకస్మాత్తుగా నీతో మంచిగా మాట్లాడటం ప్రారంభిస్తారు. దీనికి కారణం బాబా నీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను తొలగించడం అని అర్థం. 3వది, నీ మనసులో ఎందుకో నాకు ఏదో మంచిది జరగబోతుంది అనే అనుభూతి వస్తుంది. ఇది బాబా నీ హృదయంలో ప్రవేశించే నీ చైతన్యాన్ని మార్చిన సంకేతం. ఈ 3 సంకేతాలు కనిపించినప్పుడు బాబా నీ దిశలో కదిలిపోతాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే, శాంతంగా ఉండి సాయిరాం మంత్రాన్ని హృదయపూర్వకంగా జపించు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ చుట్టూ ఉన్న అడ్డంకులను బాబా తొలగిస్తారు. ఎలాగో తెలుసుకో బిడ్డ అంటున్నారు. బిడ్డ, చాలాసార్లు మన ఆశీర్వాదం రావడానికి ముందే కొన్ని దుర్భావనలు, అడ్డంకులు వస్తాయి. ఇవి నీ మీద కాకుండా నీ విజయంపై ఈర్ష్యపడే శక్తుల వల్ల వస్తాయి. బాబా చెప్తున్నారు, నీ మీద ఎవరు ఏది చేయలేరు బిడ్డ. నేను నీ వెనుక నిలబడి ఉన్నాను. నీ ఆరా చుట్టూ నేను వెలుగుల గోడ కడతాను. నీ జీవితంలో అకస్మాత్తుగా ప్రశాంతత రావడం, వాదనలు ఆగిపోవడం, మానసిక శాంతి రావడం ఇవి బాబా కవచం ఏర్పడిన సంకేతాలు. ఇప్పుడు నీకు ఏదైనా ప్రతి అడ్డంకి సడన్గా తొలగిపోతుంది. ఇప్పుడు ఇంకా బాబా గారు ఏమంటున్నారంటే, బాబా ఇచ్చే కొత్త మార్గం ఏంటో విను తల్లి అంటున్నారు. ఏంటో విందామండి. బాబా నిన్ను నేరుగా డబ్బు రూపంలో ఆశీర్వదించడు, ఆయన మార్గం రూపంలో ఆశీర్వదిస్తాడు. నువ్వు ఉద్యోగం కోసం కష్టపడుతున్నావా? బాబా చెప్తారు, ఉద్యోగం కోసం కాకుండా నీ ప్రతిభను వెలికి తీయి అని. అప్పుడు నీ చేతికి 50 లక్షల కన్నా విలువైన స్థిరమైన జీవిత మార్గం వస్తుంది అని. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న ప్రయత్నం, అదే నీకు బాబా ఇచ్చిన మార్గం అవుతుంది. నేను మార్గాన్ని చూపుతాను, కానీ నడవాలి నువ్వే బిడ్డ అని అంటున్నారు బాబా గారు. ఆయన చూపించే దిశలో నడిస్తే నీ జీవితం ఎవరూ ఊహించిన స్థాయికి ఎదుగుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఒకరోజు రాత్రి నువ్వు నిద్రలోకి వెళ్ళే సమయంలో నీ మనసులో ఎవరో మృదువైన స్వరం వినిపిస్తుంది, బిడ్డ భయపడకు, సమయం వచ్చేసింది అని. ఆ స్వరం నీ తల్లి, నీ గురువు లేదా బాబా రూపంలో ఉంటుంది. ఇది నీ 50 లక్షల ఆశీర్వాదం ప్రారంభమైన క్షణం. ఆ రాత్రి నీ కల్లో బాబా దర్శనమిస్తే నీ జీవితంలోని బంధాలు క్రమంగా తొలగిపోతాయి. బాబా చెప్తున్నారు, నువ్వు కలలో చూసేది యాదృచ్ఛికం కాదు, అది నేను నీకు ఇచ్చే సందేశం అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, సేవా ధర్మం ద్వారా లభించే వరం ఎలా ఉంటుందో తెలుసుకో బిడ్డ అంటున్నారు. బాబా ఇచ్చే వరాల్లో అత్యంత విలువైనది సేవ ద్వారా వచ్చే ఆశీర్వాదం. ఎవరికైనా కష్టం ఉన్నప్పుడు నువ్వు చూపించే చిన్న సహాయం, ఆహారం పెట్టడం, ధైర్యం చెప్పడం, ఇవి అన్నీ బాబా పాదాల వద్ద చెల్లించే పూజలు. నువ్వు చేసే ప్రతి మంచి పని నేను గమనిస్తాను. నేను అది నిక్షేపంలాగా నీ భవిష్యత్తులో పెట్టుబడి చేస్తాను. ఈ పనుల ద్వారా నీకు ఆ దివ్య ఫలితాలు, ఆ 50 లక్షల విలువ గల వరం లభిస్తుంది. నీ శత్రువు మారిపోవడం. బిడ్డ, నీ మీద కుట్ర చేసిన వారు, నీకు నష్టం చేసిన వారు ఒకరోజు నీకు నమస్కరించే సమయం రానుంది. ఎందుకంటే బాబా నీ వెనుక ఉన్నప్పుడు ఎవరు ఎదురు నిలబడలేరు. బాబా చెప్తున్నారు, నీ శత్రువులను నేను నీ పాదాల వద్దకు తేగలను, కానీ నువ్వు వారిని క్షమించగలవా లేదా అనేది నీ పరీక్ష. నువ్వు క్షమిస్తే నీ హృదయం మరింత పవిత్రమవుతుంది. అప్పుడు ఆశీర్వాదం రెండింతలు అవుతుంది. బాబా ఇచ్చే రహస్య లాభం. కొన్ని ఆశీర్వాదాలు మనం డబ్బుగా చూడలేము. అవి మన మానసిక శాంతి, కుటుంబ సమాధానం, ఆత్మవిశ్వాస రూపంలో వస్తాయి. నువ్వు ఒక్కసారిగా ఆందోళన లేకుండా నిద్రపోగలగడం. ఒకప్పుడు వాదనలు చేసేవాళ్ళు ఇప్పుడు నీతో నవ్వుతూ మాట్లాడతారు. ఇది బాబా నీ జీవితంలో ప్రవేశించే స్పష్టమైన సంకేతం. ఈ మార్పు తర్వాత నీకు ఆ అక్షరాల 50 లక్షల వరం చేతిలోనికి వస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు నన్ను పిలిస్తే నేను వస్తాను, కానీ నువ్వు నిత్యం పిలిస్తే నేను నీలో స్థిరమవుతాను. ప్రతిరోజు ఉదయం కళ్ళు తెరిచి వెంటనే సాయిరాం అనే పదం ఉచ్చరించు. ఆ పదం నీ దినచర్యకు శక్తి ఇస్తుంది. ప్రతి రాత్రి నిద్రకు ముందు నీ సమస్యల జాబితా కాకుండా నిన్ను ఆనందపరిచిన 3 విషయాలను బాబా పాదాల వద్ద చెప్పు. ఇది చిన్న సాధనలా
కనిపిస్తుంది, కానీ ఇది నీ దివ్య కర్మ మార్గాన్ని తెరుస్తుంది. బాబాగారు ఇలా అంటున్నారు, ఆశీర్వాదం రాబోయే తేదీ ఎలా తెలుసుకోవాలి అనే కదా నీ మనసులో ఉన్న ప్రశ్న. దానికి సమాధానం చెప్తాను, శ్రద్ధగా విని తల్లి అంటున్నారు బాబాగారు. బాబా నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వబోయే సమయం దగ్గరలోనే ఉంటే ఆ రోజు అద్భుతమైన సమాధానం వస్తుంది. నువ్వు ఏదో ఆలోచనలో ఉండగా ఫోన్లో లేదా టీవీలో 50 అనే సంఖ్య కనిపిస్తుంది, లేక లక్షలు, వరములు, సంపద వంటి పదాలు వినిపిస్తాయి. ఇవి యాదృచ్ఛికం కాదు బిడ్డ, ఇవి బాబా చెప్పే దివ్య టైమర్ సంకేతాలు. ఆ రోజు నుంచే నీకు ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. నీ నమ్మకమే నీ వరం. నిన్ను సంపన్నుణ్ణి చేసేది డబ్బు కాదు, నన్ను నమ్మిన నీ హృదయమే. నమ్మకం బలంగా ఉన్నవారికి బాబా తానే మార్గం అవుతాడు. నమ్మకం కదిలిన వారికి మాత్రం ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే నీ మనసులో చెప్పు, నేను బాబాని నమ్ముతున్నాను, ఆయన ఇచ్చే వరం తప్పక నా చేతిలో పడుతుంది. ఈ మాట నీ జీవితంలో దివ్య మంత్రంలా పనిచేస్తుంది. బాబా నీ పక్కన ఉన్న సాక్ష్యం ఏంటో చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు. చాలామంది అడుగుతారు, బాబా నిజంగా నా పక్కన ఉన్నారా అని. బిడ్డ, ప్రతిసారి నీ ఇంట్లో కన్నీరు రాకుండా అడ్డుకుంటున్న భావం, ప్రతిసారి నీ హృదయంలో వచ్చే ప్రశాంతత, నీవే బాబా సాక్ష్యం. నేను కనిపించకపోయినా నీ పక్కనే ఉన్నాను బిడ్డ, నీ ఊపిరి తోడుగా నేను ఉన్నాను. ఈ మాటలు నీలో అర్థమయ్యే సమయం వచ్చినప్పుడు నీ ఆశీర్వాదం దివ్యంగా రూపం దాల్చుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఇప్పటి వరకు నీవు అనుభవించిన ప్రతి అడ్డంకి, ప్రతి కన్నీరు, ప్రతి నిరాశ, ఇవి అన్నీ నీ 50 లక్షల విలువైన వరానికి మార్గం తయారు చేయడానికి వచ్చినవే. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఇది నీ చివరి పరీక్ష. నీవు ఈ మాట వినగానే నీ అదృష్టం నా చేతుల్లోనికి వచ్చింది. ఈ సందేశం నీకు చేరినట్లయితే అర్థం చేసుకో బిడ్డ, బాబా నీ పేరుపై కొత్త దివ్య లేఖ రాశాడు అని అర్థం. ఆ లేఖలో ఉన్నదేంటంటే, ఈసారి ఈ బిడ్డకు సమృద్ధి, సంతోషం, గౌరవం, ఆరోగ్యం ఇవన్నీ ఇవ్వాలి అని. ఇప్పుడు ఈ మాటలు విన్న నీ హృదయం దివ్య శాంతితో నిండిపోయి ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు బిడ్డ, ఇది బాబా నిన్ను ఈ సందేశం దగ్గరకు తీసుకువచ్చిన ప్రణాళిక. ఇప్పటి నుండి ప్రతిరోజు సాయిరామ్ అని 3 సార్లు ఉచ్చరించు. నీకు వచ్చిన మొదటి ఆలోచన బాబా సంకేతంగా గమనించు. ఎవరికైనా సహాయం చేస్తే, అవకాశం వస్తే వెనుకాడకు. ఇలా చేస్తే నీ జీవితంలో ఆ అక్షరాల 50 లక్షల విలువగల ఆశీర్వాదం స్వయంగా నీ చేతిలోనికి వస్తుంది. బాబా మాట ఒక్కటే, నువ్వు సిద్ధమైతే నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ. నా వరం నీ చేతిలోనికి రాకుండా ఉండదు బిడ్డ. నేను నీ తల్లి, నీ పక్కన నేనున్నాను. నువ్వు ఈ సందేశం విన్న క్షణం నుండి నీ కర్మ మారడం మొదలవుతుంది. వచ్చే 21 రోజుల్లో బాబా నీకు వరం ఇచ్చే దారిని సృష్టిస్తాడు. నీ చేతిలో ఆ 50 లక్షల వరం చేరబోతుంది. కానీ గుర్తుపెట్టుకో, బాబా ఇచ్చేది కేవలం డబ్బు కాదు, ఆత్మవిశ్వాసం కూడా. ప్రతి ఉదయం లేవగానే ఇలా చెప్పు, బాబా నువ్వు నా తల్లి, నీ కరుణ నా మీద కురవాలి అని. అంతే చాలు బిడ్డ. ఆ ఆశీర్వాదం ఆలస్యం కాదు, ఇప్పుడే ప్రారంభం అయింది. నీ బాబా దివ్య ప్రస్థానం. చూసారా, బాబా గారు ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకుని వచ్చారు. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా రాయండి. ఇంకా కొత్త సందేశంతో, కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.